పార్వతీదేవి యొక్క శాపం ఇప్పటికీ మనందరం అనుభవిస్తున్నాం. శివపురాణాల ప్రకారం పార్వతీదేవి శివుణ్ణి భర్తగా పొందటానికి ఘోర తపస్సు చేస్తుంది. ఆ సమయంలో పార్వతీదేవిని సముద్రుడు చూస్తాడు. పార్వతీదేవి యొక్క అందాన్ని చూసి మోహిస్తాడు. పార్వతీదేవి తన తపస్సు నుండి బయటకు వచ్చిన తర్వాత సముద్రుడు ఆమెకు ఎదురుగా వచ్చి సముద్రుడు తనని వివాహం చేసుకోమని అడుగుతాడు. అప్పుడు పార్వతీదేవి నేను శివుణ్ణి ప్రేమిస్తున్నాను, తననే వివాహం ఆడతానని చెబుతుంది. అప్పుడు సముద్రుడు తాను ఎంతో గొప్పవాడినని, సముద్రంలో ఉండే మంచినీటితో ఎంతో మందికి దాహం తీరుస్తానని ఎంతో గర్వంతో తన గురించి తాను చెప్పుకుంటూ ఉంటాడు. శివుని గురించి తను శ్మశానంలో తిరిగేవాడు, పాములను మెడలో వేసుకుంటాడు అంటూ నోటికి వచ్చినట్లు మాట్లాడతాడు. అప్పుడు పార్వతీదేవి కోపంతో సముద్రుడిని శపిస్తుంది. నీవు ఏ నీటిని చూసి ఈ విధంగా ఆ నీరు దేనికి పనికి రాకుండా పోతుంది అని శపిస్తుంది. ఆ సమయంలో సముద్రంలో ఉండే నీరు మంచిగానే ఉండేది. పార్వతీదేవి శాపంతో ఉప్పుగా మారాయి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.